సో ఏంటి సార్ అమరావతి రైతుల్లో మీకు రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళు ఉంటారు, మీరు మాట్లాడుతుంటారు, ఆ ప్రాంతానికి వెళ్తుంటారు, వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తుంటారు. వాళ్ళు మళ్ళీ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిందేనా, మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందేనా, మళ్ళీ టెంట్లు వేసుకోవాల్సిందేనా, మళ్ళీ ఇంట్లో పొయ్యిలు వెళ్ళకుండా రోడ్డు ఎక్కాల్సిందేనా? 2024 నుంచి అమరావతి రైతులు ఎవరు నాతో మాట్లాడరు, వాళ్ళు నాతో మాట్లాడరు, నాతో కన్సల్ట్ అవ్వరు, నన్ను ఒక ఎనిమి లాగా చూడటం స్టార్ట్ చేశారు. మీకు కన్సర్న్ ఉంది కదా, మీకు కన్సర్న్ ఉంది కదా సబ్జెక్ట్ పట్ల, సమస్యల పట్ల. I have a concern. Still I have a concern. And I will continue the concern. I will continue the concern. I have a concern. నేను అమరావతి రైతుల పట్ల కేసులు వేస్తాను, అమరావతి రైతుల కోసం ఫైట్ చేస్తాను. బికాస్ నాకు సంబంధించినంత వరకు రైతు సార్, మీరు నమ్ముతారో లేదో, 34,000 ఎకరాల్లో 28,000 ఎకరాలు ఇచ్చింది 1 ఎకరం, అర ఎకరం, 2 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు సార్, చిన్న రైతులు, సన్నకారు రైతులు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పిల్ల పెళ్లి చేసుకోవాలి అంటే భూమి ఉంది, అమ్ముకోవడానికి లేదు, బ్యాంకులో పెడితే లోన్ ఇవ్వడు, బ్యాంకులో లోన్. ఒక పిల్లోడు చదివించుకోవాలంటే డబ్బు లేవు సార్. మొన్న అమరావతిలో ఒక రైతు, ఒక లేడీ, ఒక ఆవిడ చనిపోవటానికి హైకోర్టులో పిటిషన్ వేసింది కదా. ప్యాథటిక్ సిచ్యువేషన్ దేర్. ఈ రోజు కన్నీళ్లతోటి కడుపు నింపుకొని బతుకుతున్నారు సార్ అమరావతి రైతులు. ఈ ప్రభుత్వానికి పట్టటంలా, ఈ ప్రభుత్వానికి అసలు ఏ విధంగానూ పట్టటంలా. రైతు భూమి అక్కడ నిరుపయోగంగా పడుంది, అది పంట పండించుకోవడానికి పనికి రావటం లేదు, అది ప్రభుత్వం కమర్షియల్ గా వాడుకోవటం లేదు, వీళ్ళు అమ్ముకోవటానికి పనికి రావట్లేదు. గత 10 సంవత్సరాలకు పైబడి ఒక భూమి కన్న బిడ్డల్లాంటి భూములు ఆ మోడు వారిపోయి ఉంటుంటే ఎలా సార్? 3 పంటలు పండే భూములు వీడు పెట్టారు. మనం కనీసం కడుపుకి అన్నం తింటున్నాము, సాయంత్రానికి వెళ్ళి పడుకుని అన్నం తినేటప్పుడు అమరావతి రైతులు గుర్తురారా? రావాలి కదా సార్, రావాలి కదా. వాళ్ళ కష్టంతో ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ కొడుకు మంత్రి అయ్యాడు, నీ కొడుకు 1000 కోట్లు సంపాదించడానికి కారణం అమరావతి రైతులు ఇచ్చినటువంటి పోరాటం, చేసినటువంటి పోరాటం. నీ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు తిరగడానికి కారణం ఆ రైతులు, మేము చేసినటువంటి పోరాటం. ఏం చేశారా మీరు? నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఏ రోజున ఒక అమరావతి రైతుల కోసం ఒక యాత్ర చేశారా? భువనేశ్వర్ గారు వచ్చారు, గాజులు ఇచ్చారు, ఉద్యమానికి డబ్బులు ఇచ్చారు. సరే, ఆమె స్పందించారు. 1700 రోజులు నిరంతర ఉద్యమాన్ని మానిటర్ చేసి ఉద్యమంలో పాల్గొన్నది మాలాంటి వాళ్ళం. నేనేమంటానంటే సిపిఐ సార్, మీరు రామకృష్ణ గారు కావచ్చు, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు తక్కువ అనుకుంటే ఎట్లా సార్? కాంగ్రెస్ పార్టీ, అవును, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్దలు వచ్చి చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలు ఈ రోజు మీరేదో అధికారంలోకి వచ్చేసారు, పవన్ కళ్యాణ్కి ఏదో 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ తోటి, లేకపోతే భారతీయ జనతా పార్టీ 0.5% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్లు కేంద్రంలో అధికారం ఉందని పక్కన కూర్చోబెట్టుకుని మీరు అధికారం అనిపిస్తున్నారు. రేపొద్దున గుర్తుపెట్టుకోండి, మీ అధికారం ఊడిన తర్వాత కనీసం పిలిచి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ రైతును అన్యాయం చేస్తే, రైతు కష్టం మీద మీరు బతికి ఈ రోజు రైతులు మీరు రోడ్డు మీద పడేస్తే హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. కరెక్ట్. సో ఏంటి సార్ ఈ సమస్య? ఇంక తెగదా? రైతులు ఆందోళన చేయాల్సిందేనా, రోడ్డు ఎక్కాల్సిందేనా? సార్, నేను అనుకోవటం ఈ 35,000 ఎకరాలు తీసుకున్నటువంటి 28,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యుద్ధ ప్రాతిపాదికన రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్మెంట్ తోటి వాళ్ళకి శానిటేషన్, రోడ్ ఫెసిలిటీ, లైటింగ్ ఫెసిలిటీ తోటి ఇవ్వాలి. ఇది ఫస్ట్ డిమాండ్. ఈ డిమాండ్ వాళ్ళు నిర్వర్తించుకోకపోతే రాబోయే కాలంలో అదిగో ఇదిగో అని చెప్పేసి వీళ్ళక ప్రయారిటీ ఇష్యూస్ ఇవి కావు. నాకు ఉన్న ప్రాథమికమైనటువంటి సమాచారం 2028లో ఇక మిళ్ళి మేము రాము అనేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్స్ రూట్ లెవెల్లో వాళ్ళు సర్వే చేయించుకున్నప్పుడు ఇంచుమించుగా 100 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఓడిపోతారు. 21 మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ తప్ప 20 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ ప్రకారం. అందుకని పవన్ కళ్యాణ్ కూడా పరిపాలనలో ఏ విధమైన యాక్టివ్ గా ఉండే పరిస్థితి చూపేది. వీలైనంత వరకు ఎంతవరకు దొరికితే అంతవరకు పార్టీ అకౌంట్ లో వేసుకొని, వీలైనంత వరకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేసేసి, వీలైనంత వరకు రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకొని ఈ రోజు సాయంత్రానికి ఎంత కలెక్షన్ వచ్చింది అని లెక్కేసుకోవటానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు.
ఎందుకు అంటే చాలా భయంకరంగా ఉంది మీరు చెప్తున్నాయి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను భయంకరంగా ఉంది అంటున్నారు కదా, ఒక్కసారి మీరు రాత్రి డిబేట్ చూడండి, అమరావతి రైతులు చెప్పిన డిబేట్ చూడండి, ఇంకెవరి తొత్తు. అమరావతి రైతులు సాయంత్రానికి సిఆర్డిఏ అధికారులు గోతాల్లో డబ్బులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి, మేము ఏం సమాధానం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధను అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి అమరావతి కంటే ప్రయారిటీ ఐటమే లేదు కదా. 5 ఏళ్ళు ప్రభుత్వ పార్టీ నడిచిన తీరు చూసినా, ఎలక్షన్లో అమరావతి రైతుల గురించి మాట్లాడింది చూసినా అంతకంటే ప్రయారిటీ ఉండకూడదు కదా సార్. నేను అదే సార్, ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పోస్టింగ్లో డబ్బులు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డబ్బులు, ఇప్పుడు మీరు గత 17 నెలల్లో అంటే 17 నెలల్లో ఒక సంవత్సరం కనీసం అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎనీ కంపెనీ వాస్ నాట్ డన్. లాస్ట్ 4 months లో జరిగిన అలాట్మెంట్ 40,000 acres. 40,000 గవర్నమెంట్ ల్యాండ్ వాస్ గివెన్ టు డిఫరెంట్ కంపెనీస్. అంటే ఈ 2 months లో జరిగింది. అంటే లాస్ట్ 6 months లో మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 54,000 రమారాన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 54,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ వాల్ ఎలినేటెడ్ బై ఫర్ అ కాస్ట్ టు కాస్ట్. ఇప్పుడు నరసింహారావు గారు వచ్చి, ఇదిగో సార్ నేను ఒక టీవీ పెడుతున్నాను విజయవాడలో, నాకు ఒక 10 ఎకరాలు కావాలి. ఎంత ఎకరం? మీరు అంత ఇస్తారు సార్. 10 ఎకరాలు 10 లక్షలు, ఒక్కొక్క ఎకరం 1 కోటి రూపాయలు. సో 10 కోట్ల రూపాయల స్థలానికి కానీ 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇచ్చే సేల్ డీడ్ రాసిస్తాం. నీకు 10 కోట్ల బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి ఒక 2 crores ట్రాన్స్ఫర్ చేసేమా. సో మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పెడతారో పెట్టరో ఎవరికి తెలియదు. 10 ఎకరాల ల్యాండ్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ ఆర్గనైజేషన్. భూ కేటాయింపులో క్విడ్ ప్రోకో ఉంది. ప్రతి కేటాయింపులు ఏమన్నా బాలశౌరి ఎంపీ బాలశౌరికి 125 ఎకరాలు ఇచ్చారు. పార్థసారథికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన 200 ఎకరాలు ఇచ్చారు. ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి. కొత్త కంపెనీలు, నెల రోజుల క్రితం ప్రారంభమైన కంపెనీలు, 15 రోజుల క్రితం ప్రారంభమైన కంపెనీలకు 100 ఎకరాలు భూములు ఇస్తున్నారు. ఈ రోజు కూడా పేపర్ ఐటమ్, బ్యానర్ ఐటమ్, పేపర్ ఐటమ్ అదే అవునంటే అవునండి. కంపెనీలు పెడతానికి స్టార్ట్అప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది కదా. ఈ భూ కేటాయింపులకు సంబంధించి ఎవరైనా కంపెనీలు పెట్టారంటే 0, ఎవరు కంపెనీలు పెట్టడం, భూ మాత్రం ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంటే లాబియింగ్ నీకు తెలిసి ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్లతోటి, లాబియింగ్ నీకు తెలుసుంటే, లాబియింగ్ లో హైయెస్ట్ ఎవరైనా టాప్ లెవెల్లో నారా లోకేష్ లాంటి, ఇప్పుడు నారా లోకేష్ వీళ్ళందరూ ఏజెంట్లు ఆడ తిరుగుతూ ఉంటారు తెలుగుదేశం ఆఫీస్ బయట 100 మంది. నువ్వు ఎవరిని పట్టుకుంటే వాళ్ళు పని చేపిచ్చేస్తారు అంతే. నువ్వు కావాల్సింది మనీ. సో వాళ్ళు వీలైనంత వరకు మనీని ఎంత వరకు అయితే సెక్యూర్ చేసుకొని 2029లో ఈ రాష్ట్రంలోకి మళ్ళీ అధికారంలోకి రామలేమో అని ప్రాథమికమైన అంచనా వచ్చారు వాళ్ళు. అందుకోసమనే అమరావతి రైతుల సమస్యల్ని సీరియస్ గా అడ్రస్ చేయబడడానికి ఇది ఒక కారణం. అమరావతి రైతుల ముందున్న ప్రధాన అంశం ఏంటి అంటే, నరసింహరావు గారు వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందే. ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు, మేము రోడ్డు ఎక్కుతాం, బయటకు వస్తాం, మాట్లాడుతాం చెప్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ రోడ్డు ఎక్కుతారు, కానీ ఈ రోడ్డు ఎక్కే వాళ్ళని వీలైనంత ఎక్కువగా మేనేజ్ చేస్తారు. అతి త్వరలో మేనేజ్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరు మా నారాయణ నిన్న 48 hours వాళ్ళతో కూర్చొని సంప్రదింపులు జరిపారు. నాయకుల్ని మేనేజ్ చేస్తే చాలు, మిగతా ప్రజలకి రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండదు. 28,000 మంది రైతుల్లో ఏ రైతు ఎవరైనా లీడ్ చేస్తే వెళ్తాడు తప్ప రైతులు స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కలేరు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ ఉద్యమంలో నేను నాయకులను కూడా కోరేది ఏంటి అంటే, మీరు మీ స్వార్థాల కోసం చూసుకోకుండా నిజమైనటువంటి ఈ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లాస్ట్ మ్యాన్ వరకు వచ్చేంత వరకు మీరు ఫైట్ చేయాలి కదా. వి ఆర్ విత్ యూ. ప్రభుత్వాలు మోసం చేసి ఉద్యమ నాయకులు మోసం చేసి ఇంకెవరు న్యాయం చేసేది రైతులకి? లాస్ట్ జేఏసీ రైతులు ఏమైపోయారండి? అదే కదా, క్యాబినెట్ ర్యాంక్ 10 వచ్చింది. ఎవరు కనిపెట్టాలి? ఒక ఆయన ఎమ్మెల్యే అయిపోయారు, ఒక ఆయన క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి ఏదో కమిషన్లు వచ్చినాయి. ఎవరు ఆ ఎమ్మెల్యే? వాడి పంత ఏ రోజు తలగుడ్డ కట్టుకోవటం తప్ప ఏ రోజు ఉద్యమంలో ఉన్న పాపనే పోలా. చివరి ఎక్కడో ఉండేవాడు. ఆయన ఏదో పేరు మా టీవీలో మాట్లాడి వచ్చేసింది కాబట్టి ఉద్యమాల్లోకి వచ్చిన పాపం ఏం లేదు ఆయనకి. ఉద్యమాలు చేసిన చరిత్ర ఏం లేదు. హైదరాబాద్ లో స్టూడియోలో కూర్చోవటం తప్ప అమరావతిలో ఏ రోజు తిరిగిన పాపాలు కూడా ఆయనది కాదు. ఇక్కడ ఉన్న ఎవరు శివారెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొకళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక
ఇప్పుడు ఒక రాయపాటి శైలజ ఆమె ఉమెన్ కమిషన్ అయిపోయింది. అవును. ఎవరైతే కొద్దిగా లైమ్ లైట్ లో కనిపించారో వాళ్ళందరూ కూడా పదవులు వచ్చేసింది. మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజున? పచ్చగొడ్డలు తెల్లగొడ్డలు కట్టుకున్న వాళ్ళంతా ఏమైపోయినారు? క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవులు. అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఈ రోజు పదవులు తీసుకుని సైలెంట్ అయిపోయారు, ప్రభుత్వానికి దాసోహం అయిపోయినారు. ఇప్పుడు రైతులను రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు కొత్త తరం నాయకులు మొదలయ్యారు. వీళ్ళు కూడా రేపొద్దున ఒక 4 రోజులు ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళని మేనేజ్ చేస్తే నిజమైన రైతుల పరిస్థితి ఏంటి? రైతులు నేనంటాను, ఎవరు ఇప్పుడు నేను వీళ్ళనేమో తప్పు పట్టడంలో కొత్తగా నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళు, నేను వీళ్ళని మీరైనా సరే ఇదిగో పాత నాయకులాగా శివారెడ్డి అట్లాంటి వాళ్ళు లేకుండా ప్రభుత్వంలో పదవులు తీసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు ఎవరు, మన పచ్చ తల ఎప్పుడు చూడు బ్లూ కండవాను పచ్చ కండవా ఉంటుంది, ఆయన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, పీపీ వచ్చి కోటయ్య అనుకుంటా. ఈయన ఏదో సామాజిక చైర్మన్ అయినట్టున్నాడు. ఈయన అసలు అమరావతి రైతుల కోసం ఆయన బహుశా 1,00,000 సార్లు అయినా గొంతు హార్ట్ అటాక్ వచ్చి పోతాడేమో అనిపిస్తుంది ఇది మన మీడియాలో. వేర్ ఈజ్ హీ? మాట్లాడాలి వాళ్ళంతా కూడా, నిజానికి వాళ్ళంతా కూడా మాట్లాడాలి వీళ్ళంతా. ఎందుకంటే మీరు వచ్చిందే ఉద్యమం నుంచి. రాజకీయ పొలిటికల్ పార్టీగా వీఆర్ స్టిల్ స్టూడ్ బిహైండ్ ది ఫార్మర్స్. వీఆర్ స్టిల్ టేకింగ్ ఫార్వర్డ్ ద ఇష్యూ. వేర్ యు ఆర్ పీపుల్? ఉద్యమాన్ని తీసుకొని వచ్చినాడు, ఒకడు ఎమ్మెల్యే అయిపోయినాడు, ఇంకోటి సామాజిక చైర్మన్ అయిపోయినాడు, ఇంకోటేమో ఇంకొక రాష్ట్రానికి ఇంకొక ఆమె చైర్మన్ అయిపోయింది ఉమెన్ కమిషన్ కి. మీరంతా అమరావతి రైతుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, అమరావతి రైతుల నుంచి ఉద్యోగాలు చేసుకున్నారు, అమరావతి రైతుల నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు, అమరావతి రైతుల నుంచి ఈ రోజు అమరావతి రైతులను రోడ్డు మీద వదిలేసి మీ యొక్క పబ్బాలు మీ యొక్క ఆస్తులు సంపాదించుకుంటున్నారు. బట్ నిజమైనటువంటి రైతు ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నాడు. ఎవరా రైతుకి? రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా, నారా లోకేష్ పట్టించుకోవటంలా, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లా, నారాయణ పట్టించుకోవటంలా, పనిచేసినటువంటి మోసినటువంటి నాయకులందరేమో వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకులు ఎంతవరకు వీళ్ళని తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడు అమరావతి రైతులకు రావాల్సినటువంటి హక్కులు 2014 నుంచి పెండింగ్ లో ఉంటే మాట్లాడేవాడెవడు, పోరాడేవాడెవడు, రైతుల పరిస్థితి ఏంటి అని అడిగే ప్రశ్నలకి ఆన్సర్ దొరకాలి. డెఫినెట్ గా దొరకాలి. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.